అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ రామచంద్రుడు అనుగ్రహం మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ యొక్క ప్రాంతాల్లో, ఆలయాల్లో యొక్క కళ్యాణాల్లో మీరు పాల్గొన్నారని నేను భావిస్తూ, ఈరోజు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో 5వ నాడు జరిగిన మోహిని అలంకారం, అలాగే పల్లకీ ఉత్సవం అంటారు. మోహిని అలంకారం కాదు కానీ పల్లకీ ఉత్సవంగా మనకి వెంకటేశ్వరకి అయితే పల్లకి మోహిని అలంకారం అంటారు. ఇక్కడ మాత్రం స్వామివారు ఇక్కడ మనకు పల్లకి ఉత్సవంలోనే దర్శనమిస్తూ ఉంటారు. కోదండరామ స్వామివారు మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జడ అవన్నీ కూడా పెట్టారు, మరి మోహిని అలంకారం కాదంటున్నారు కదా అని అనుకోవచ్చు. కానీ జడ అయితే పెడతారు కానీ మోహిని అలంకారం అయితే కాదు. ఆయన రాముడు అనే ఆయన ఎలాంటి వారు అంటే రాముల వారి గురించి చెప్తారు వాల్మీకి మహర్షి. రాముల వారు ఎలా ఉంటారు అంటే కనుక మగవాళ్ళకే మోహం కలిగించే, అంటే మన్మధుడికే మోహం కలిగించే అంత సుందరాకారుడుగా స్వామివారు ఉంటారట. అలాంటి స్వామి మామూలుగానే ఆ రూపంలో అందంగా ఉంటారు. ఇంకా స్త్రీ రూపం వేస్తే ఇంకా ఎంత అందంగా అంటే ఇంకా ఎంతో అందంగా ఉంటారు. ఇంకా అవసరం లేదు. ఆ మన్మధుడికే మోహాన్ని కలిగించేంత సౌందర్య గల స్వామి మరొక స్త్రీ రూపాన్ని ఎందుకు ధరించాలి స్వామి? అలాంటి స్వామికి మళ్ళీ జడలు ఉంటాయి. అంటే పూర్వకాలంలో జడలు ఉంటాయి, మనందరికీ కూడా తెలుసు. అలాంటిదే అనుకోండి జడ. అలా కుప్పులాగా పెట్టుకుని స్వామివారు ఇక్కడ ధనుర్బాణాలు ధరించి మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఈరోజు మన శాంతి నిలయంలో కూడా కళ్యాణోత్సవం జరిగిందండి. భద్రాద్రి శ్రీ సీతారామస్వామి వారి యొక్క కళ్యాణం అయితే జరిగింది. ఆ యొక్క కార్యక్రమాలు, ఆ వీడియోలు రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే కనుక అందరూ కూడా సాయంత్రం పూట ఆలయాలకు వెళ్తూ ఉంటారు, కానీ ఈ వీడియో మీకు రీచ్ అవ్వకపోవచ్చు. అందుకని నేనేం చేస్తున్నానంటే ఈ వీడియోని అంటే ఈరోజు జరగాల్సిన కళ్యాణం వీడియో అనేది రేపు రిలీజ్ చేస్తాను. ఎల్లుండి పట్టాభిషేకం రిలీజ్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ స్వామివారికి 5వ రోజు జరిగిన గరుడ వాహన సేవను మీకు వీక్షించేలాగా వీడియోలు పెడుతూ ఉంటాను. దయచేసి అన్ని వీడియోలని మీరు చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఇదిగోండి, ఈ విధంగా స్వామివారి యొక్క అలంకరణ అంతా కూడా చేయటం జరిగింది. ఆ రోజు పల్లకీ ఉత్సవంలో స్వామివారు ఈ విధంగా అయితే దర్శనం ఇచ్చారు. అద్దం పెట్టి అద్దంలో చూసుకుంటూ స్వామి మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ యొక్క రామచంద్రుడు ఈ రూపంలో అతి సుందరాకారుడుగా మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. వీక్షించండి. రామచంద్రుడు ఈ విధంగా దర్శనమిస్తూ ఉన్నారు. ఆ రామచంద్రుడు గుణగణాల గురించి చెప్పాలి అంటే కనుక ఎంత చెప్పినా తక్కువే. అలాంటి స్వామిని మనం ఈరోజు ఈ వాహనం మీద వీక్షిస్తూ ఉన్నాం. సకల శుభాలను కలిగజేసే స్వామి మనకు ఈ రూపంలో దర్శనమిస్తూ ఉన్నారు. ఈరోజు కళ్యాణాన్ని నిర్వహించుకుని, అలాగే ఈరోజే స్వామివారు జన్మించిన రోజు, ఆ రోజునే కళ్యాణం చేయటం అనేది మనకు ఆనవాయితీగా వస్తుంది. అలానే స్వామివారికి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అనేది జరిగింది. మీరు కూడా ఎలా జరుపుకున్నారు ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. అయితే నిన్న వీడియో కొంచెం మిస్ అవ్వటం వల్ల నిన్న కూడా వేరే పనుల మీద వెళ్ళటం వల్ల నిన్న లెక్క అయితే సర్వభూపాల వాహన సేవే రావాల్సింది. కాకపోతే నేను అదనుకుని అశ్వవాహన సేవ పెట్టేశాను. పైన మాత్రం సర్వభూపాల వాహనం ఉందే పెట్టేశాను. తీరా అంతా అయిపోయినాక చూసుకుంటే ఏముంది, ఆ వీడియో ఉందని కామెంట్ పెట్టారు. చాలా థ్యాంక్స్. అప్పుడు దాకా కూడా నాకు తెలీదు. అప్పటికప్పుడు నేను డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా చేయటం జరిగింది. అంతేనండి, ఒక్కొక్కసారి అసలు ఏం చేస్తామో మనకే తెలీదు. అలా మిస్టేక్స్ జరిగిపోతూ ఉంటాయి. అలా జరిగిందండి నిన్న. ఇక గప్పుకునే మళ్ళీ వీడియో మార్చేసి వేరే వీడియో అయితే పెట్టేశాను. మంచిదైందండి. అసలు నేను ఎప్పుడు కూడా 8 చూసుకుంటానండి. అంటే ప్రతిరోజు కూడా 8 ఏం వీడియో వస్తుందో లేదని చూసుకుంటూ ఉంటాను. అలా అప్లోడింగ్ అప్పుడు కూడా చూసుకుంటాను. నిన్న ఎందుకో కొంచెం బిజీ మీద ఉండటం వల్ల వెళ్ళటం జరిగింది. అప్పటికప్పుడు రాత్రి అప్లోడ్ చేసేసరికి 11, 12 అయిందండి. అలాగే నిన్న రాముల వారికి కళ్యాణం సందర్భంగా నిన్న అలంకారం అంతా చేసుకునేసరికి 10, 10:30 అయింది. తర్వాత భోజనం చేసిన తర్వాత పడుకునేసరికి 11. ఆ టయానికి చూసుకునేసరికి ఆ వీడియో అయితే వచ్చేసింది. అలా జరిగిందండి.
ఈ విధంగా స్వామివారు ఊరేగింపుగా మనకి శాంతి నిలయంలో తిరుగుతూ మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఈ వీడియోలో తప్పకుండా కామెంట్ చేయండి. ఆ శ్రీరాముడి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి నా వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకొంచెమే ఉంది, ఆ వీడియోని కూడా వీక్షించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, ఇక్కడ నుండి కూడా కొంచెం దగ్గరగా అన్నీ కూడా వీడియోలు చూపిస్తాను. ఇక్కడ నుండి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకండి. ఎందుకంటే స్వామివారిని దగ్గరగా చూపించేది లాస్ట్లో, మీకు తెలుసు కదండి, ప్రతిరోజు కూడా లాస్ట్లో అవన్నీ కూడా పెడుతూ ఉంటాను. అవి మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఈ విధంగా స్వామివారి అద్దంలో కనిపిస్తూ ఉన్నారు, చూస్తూ మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. అద్దంలో ఉన్నప్పుడు కూడా హారతి ఇచ్చాను, అవి కూడా చూడండి. అసలు ఎక్కడ కూడా మిస్ చేయకండి వీడియోని. ఈ వీడియో మాత్రం మిస్ చేశారంటే ఈ చివర మినిట్స్ మాత్రం అస్సలు మిస్ చేయకండి, ఎందుకంటే దాంట్లో రాముల వారికి సంబంధించినవి ఉంటాయి. ఈ విధంగా అద్దంలో నుండి స్వామివారు అలా కనపడుతూ ఉన్నారు. ఎలా కనపడుతున్నారంటే కుడి చేతిలోనేమో బాణం పట్టుకుని, విల్లేమో ఈ చేతిలో ఆ బాణం పట్టుకుని ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు అద్దంలో. ఇదంతా కూడా చూడండి, ఆ విధంగా చూపిస్తున్నాను చూడండి. పంచి కూడా ఈ విధంగా అయితే కట్టానండి, కొత్త మోడల్లో. ఇదంతా కూడా కట్టి రెడీ చేయటం అనేది జరిగిందండి. స్వామివారు చూడండి ఎంత బాగున్నారో కదండి. అలాగే తర్వాత కూడా సాయంత్రం గరుడ వాహన సేవలో స్వామివారి యొక్క పాదాలు అలంకరించడం జరుగుతుంది. అయితే నిన్నే బ్రహ్మోత్సవాలు మొన్న అయిపోయినాయండి. 25వ తారీఖుతో బ్రహ్మోత్సవాలు అయిపోయినాయి. రోహిణీ నక్షత్రంతో పూర్తయ్యేలాగా చేస్తారు కోదండరామస్వామికి, ఎందుకంటే ఆ రోజుని ప్రతిష్ఠ అయిందని. మనం కూడా అదే ఫాలో అవుతూ అదే చేసాము. ఎందుకంటే కనుక మళ్ళీ తర్వాత రోజు నుండి కళ్యాణోత్సవం చేసుకోవాలి కాబట్టి నేను ఆ రోజుతో అక్కడే ఎలా అయితే మొదలుపెట్టామో అక్కడే ఆపేయటం జరిగింది. లేదంటే కనుక పునర్వసు నక్షత్రంతో పూర్తి చేయాలి. పునర్వసు నక్షత్రం రోజు అంటే ఈరోజు చేద్దాము అనుకుంటే కనుక కళ్యాణం ఉంది, భద్రాద్రి రామస్వామి కళ్యాణం ఉంది కాబట్టి నేనైతే ఈ చక్ర స్నానాన్ని మొన్నే చేసేయటం జరిగింది. ధ్వజావరోహణం కూడా అయిపోయింది. అయితే మనకు భద్రాద్రి సీతారామస్వామి కళ్యాణం ఉంది కాబట్టి ఆ కళ్యాణాన్ని ముగించాము. ఈ భద్రాద్రి కళ్యాణం ప్రతి సంవత్సరం చేస్తాం కూడా యథావిధిగా ఆ కార్యక్రమం అయితే చేశాము. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. తప్పకుండా వీడియోలన్నింటిని కూడా మీరు ఆదరిస్తారని, ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ పొందుతారని కోరుకుంటూ, మరొకసారి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ రాముడి యొక్క ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పల్లకి ఉత్సవం ఎలా అనిపించింది ఏంటనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. జై శ్రీరామ్. రామలక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్కి. అందరికీ కూడా ఈ వీడియో ద్వారాగా మరొక్కసారి మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.